వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లీడర్. గడిచిన 10 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా కష్టాలలో ఇబ్బందులలో కూడా పార్టీ వెంట నడిచిన అతి తక్కువ మందిలో ఆర్కే రోజా గారు ఒకరు. అటువంటి ఆర్కే రోజా గారు ఈరోజు నామినేషన్ వేయడం, ఆర్కే రోజా గారికి అంతా మంచి జరగాలని, మంచి విజయం అందించాలని చెప్పి వారికి మద్దతుగా ఈరోజు నగిరికి రావడం జరిగింది. ఎందుకంటే కన్నా ఈరోజు అంతా మంచి రోజులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రజలకు మంచి జరుగుతుంది, మా వెంట కూడా ఒక సైన్యం నడుస్తుంది. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీ తరఫున పోతున్నప్పుడు కూడా ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా నిలబడడం, ఎన్నో ప్రలోభాలు పెట్టినారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి, డబ్బులు ఇస్తామని చెప్పి, మా పార్టీ తరఫున రాండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయాలని చూసినారు. కానీ ఆర్కే రోజా లాంటి వాళ్ళు చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అండగా నిలబడినారు. దాని తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలవడం జరిగింది. కాబట్టి ఆ రోజు మేము అతి తక్కువ మందితో పోరాడి 151 సీట్లు తెచ్చుకున్నాం. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వ్యవస్థలు ఏర్పడినాయి. ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి గడపకు మేలు జరగడం కావచ్చు. ఈరోజు ఇంత బలమైన సైన్యంతో ఎన్నికలకు పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్కే రోజా గారు కూడా చాలా పెద్ద మెజార్టీతోటి ఈ నగరిలో విజయం సాధించబోతున్నారు. కాబట్టి ఆర్కే రోజా గారికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, చాలా పెద్ద విజయం రావాలా, చాలా పెద్ద పొజిషన్లో వాళ్ళు ఉండాలా, రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడాలా, ముఖ్యంగా నగరి ప్రజలకు మరెన్నో సేవలు వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నా కష్టాన్ని జగనన్న ఎప్పుడూ గుర్తిస్తాడు, ఎప్పుడూ నన్ను ఒక చెల్లెగా ఆశీర్వదిస్తారు, నాకెప్పుడూ అండగా ఉంటారని మీ అందరికీ కూడా తెలుసు. 2014లో జగనన్న నాకు నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు, నా చెల్లి మంచిది, ఆమెను గెలిపించండి, మీకు అండగా ఉండి మంచి చేస్తుంది అని జగనన్న అందరికీ కూడా పిలుపునిస్తే, అన్న మీద గౌరవంతో అన్న చెప్పిన మాట ప్రకారం నన్ను గెలిపించడం జరిగింది. సో నగిరి నియోజకవర్గ వాయిస్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని అటు అసెంబ్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో వినిపించడం జరిగింది. అలాగే 2019లో మళ్ళీ జగనన్న రెండోసారి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే, దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులతో మళ్ళీ నేను మంత్రిని కూడా అవ్వటం జరిగింది. సో మూడవసారి నాకు టికెట్ లేదని చెప్పి అన్ని ఛానల్స్లో కూడా ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో మీ అందరూ కూడా చూశారు. నేను అప్పటికే చెప్పాను, నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి, జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను, కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. అదే కాన్ఫిడెన్స్తో ఈరోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది. నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో, అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈరోజు ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇది నామినేషన్ ర్యాలీయా లేదా విజయోత్సవ ర్యాలీ అనేది మరి ప్రతిపక్షాలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 2019లో జగనన్న వాగ్దానం చేసినప్పుడు రాజన్న బిడ్డకు ఒక అవకాశం ఇద్దామని ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. కానీ ఈరోజు జగనన్న సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశారు. ప్రతి కుటుంబానికి మరి ఎంతమంది ఉంటే లబ్ధిదారులు అంతమందికి సంక్షేమమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యానికి ఏ విధంగా అండగా నిలబడ్డాడు, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చాడు, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఎలా కట్టించారో మీరు చూశారు. అంతేకాకుండా ఈరోజు నగిరి నియోజకవర్గంలో 2000 కోట్లకి పైగా సంక్షేమ అభివృద్ధి చేసిన ఘనత ఈరోజు జగనన్నకే దక్కింది. జగనన్న ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని, పాలిటెక్నిక్ కాలేజు, ఐటీఐ కాలేజు, 100 బెడెడ్ హాస్పిటల్, అర్బన్ హెల్త్ సెంటర్లు, టెంపుల్లు, మసీదులు, ఎలక్ట్రిక్ శ్మశానాలు అన్నీ చేయడమే కాకుండా ఈరోజు నగిరి ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా రెవెన్యూ డివిజన్ చేసి ఇచ్చారు నేను అడగగానే. అలాగే మీరు చూస్తే డిఎస్పీ కార్యాలయం 2 ఇచ్చారు, నగిరికి 1, పుత్తూరుకి 1. అలాగే మోటార్ వెహికల్ ఆఫీస్ ఇవ్వటం జరిగింది. సో ఒక చెల్లెలుగా
ఒక సైనికురాలుగా ఎప్పుడూ కూడా అన్న ఎంతో అభిమానంతో నేను కోరుకున్నది ప్రజల కోసం అనేది గుర్తించి చేస్తూ ఉన్నారు. సో అన్న రుణం తీర్చుకునే విధంగా మరి నగిరి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టి అన్నకి గిఫ్ట్గా ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈజీగా 10,000 దాటాలి అని చెప్పి మా వాళ్ళందరూ కూడా అంటే 20-30 అని చెప్తారు మా కార్యకర్తలు, కానీ ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉండాలి అంటారు. అందుకే 10,000 పైనే మెజారిటీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నగిరి అంటే 500 నుంచి 1000, 1500, 2000 తప్ప ఎప్పుడు మెజారిటీ లేదు ఏ ఎలక్షన్ చూసినా కూడా మీరు ఇంతవరకు. కాబట్టి అలాంటి చోట 10,000 దాటడం అనేది 1,00,000 దాటిన లెక్క. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా నేను కలుగుతున్నానంటే జగనన్న చెప్పిన మాట ప్రకారం గడప గడప ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించాం. వాళ్ళకి అన్ని సంక్షేమం అందుతుందా లేదా తెలుసుకున్నాం. ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మరి జగనన్న ఇచ్చిన గడప గడపకి మన ప్రభుత్వం ఫండ్స్తో చేయటం జరిగింది, తుడా ఫండ్స్తో చేయటం జరిగింది, ఎండోమెంట్ ఫండ్స్తో చేయటం జరిగింది, ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీపీ ఫండ్స్, జెడ్పీటీసీ ఫండ్స్తో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కాబట్టి ఈరోజు కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను, అటు జగనన్న సంక్షేమం అభివృద్ధి, ఇటు మేము ఇస్తున్న అభివృద్ధి, అలాగే నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఇక్కడ ఉండి చేస్తున్న సర్వీసు. అండ్ ముఖ్యంగా ప్రజలు 24 అవర్స్ ఏ టైంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉండి వారిని ఒక సిస్టర్ లాగా, ఒక డాటర్ లాగా ఈరోజు వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నాను. కాబట్టి అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు నగిరి ప్రజలకి మంచి చేస్తాను, జగనన్నకి అండగా ఉంటాను. అంటే ఈరోజు ర్యాలీ చూసిన వాళ్ళకి సగం మందికి భయం అనేది వెన్నులో వణుకు పుడతా ఉంది. విజయోత్సవ ర్యాలీగా అనిపిస్తుంది. ఏ విధంగా సమాధానం చెప్తారు? ఒకటే చెప్పగలను సార్, వెన్నుపోటు రాజకీయాలు చేసే పార్టీలకి, వెన్నుపోటు రాజకీయాలు చేసే నాయకులకి వెన్ను విరిగేలాగా ఈరోజు ర్యాలీ జరిగింది. మే 13th ఓటింగ్ కూడా అలాగే జరుగుతుంది. అంటే ప్రజలకు మీరు పర్సనల్గా ఏమైనా ఒక అజెండా అంటే మేనిఫెస్టో ఏమైనా ఇచ్చారా, ఏమైనా హామీలు ఇస్తారా? నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను అది చేస్తా ఇది చేస్తానని ఊరికే గత ఎమ్మెల్యేలాగా వాగ్దానాలు చేసి గాలికి వదిలేసే క్యారెక్టర్ కాదు. ప్రజలు ఏం కోరుకున్నారో అవన్నీ కూడా చేసుకుంటూనే వెళ్ళాను. ఈ రోజుటి వరకు మీరు చూడండి, ఒక 5 మండలాలు మన ప్రభుత్వం రాకముందు 2019 ముందు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అనేది మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో జగన్ గారు ఇచ్చే సంక్షేమం అభివృద్ధి కాకుండా ఈ నగిరి ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఆశీర్వాదంతో ఈరోజు అన్నీ కూడా చేసుకుంటూ వచ్చాను. మిగిలినవి రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా చేసి ఇస్తానని కూడా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 2 సార్లు గెలిపించారు ప్రజలంతా. అలాగే మొత్తం నియోజకవర్గం అంతా కూడా వాళ్ళ నాన్నగారు అప్పుడు 3 సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మళ్ళీ నేను 3వసారి ఇక్కడి నుంచి నిలబడుతున్నాను, ఎన్నికల బరిలో ఉన్నాను. ఎంతో అభివృద్ధి చేశాం హిందూపూర్కి. అంటే ప్రతి వాళ్ళ గుండెల్లో మా కుటుంబం అంటే ఒక అభిమానం. ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు వీళ్ళు, చేస్తారు, అభివృద్ధి చేస్తారు. సొంత లాభం కొంత మనకు అందరూ వేరే వాళ్ళకి ఉపయోగపడాలన్నది సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అందరూ నేను ఖర్చుకుంటే నేను ఒక నాన్నగారు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ హిందూపూర్ నుంచి 2 సార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 2వసారి కూడా చేసాం. 2వసారి కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాటర్ నీళ్లు సమస్య మెయిన్గా, ఆ నీళ్లు కూడా పెట్టి హిందూపూర్ పట్టణానికి ప్రత్యేకమైన పైప్ లైన్ వేసి, అలాగే ఇక్కడ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అయితే సీసీ ట్రైన్లు అయితే అన్నీ డెవలప్ చేయడం జరిగింది. సో ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ కూడా కోవిడ్ సమయంలో అయితేనేమి, కోవిడ్ సమయంలో ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి. నేను అలాగే నా కార్యకర్తలు అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి అందరూ కూడా వాళ్ళు నా దారిలోనే, అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా వాళ్ళందరూ కూడా మేమంతా కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను ముందుకెళ్ళటం, నాన్నకే వాళ్ళు అభిమానులు కూడా కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలబట్లు కానీ సీసీ ట్రైన్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఉంటూ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య రథం, ఎన్టీఆర్ ఆరోగ్య రథం అయితేనేమి, లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేశారో ఇక్కడ మన మళ్ళీ రోజుకి 400 మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం,
ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం కూడా చూస్తే మనం ఎంతో 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి పడిపోయింది మన రాష్ట్రం అన్ని విషయాల్లో. అంటే ఉద్యోగ కల్పనలో అయితేనేమి, అభివృద్ధి సంక్షేమ విషయాల్లో అయితేనేమి, మొత్తం వైద్యం, విద్య అన్ని విషయాల్లో రాష్ట్రం ఎంతో వెనకబడింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలి. ప్రపంచ దేశాలకే ముందు చూపు అంటే విజన్కి ఆదర్శం నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అన్నీ ప్రత్యక్షంగా కనబడుతున్నాయి మన కళ్ళ ముందు, అన్నీ చేసాం. సో ముందు కూడా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అయితేనేమి, అంటే భౌగోళికంగా అయితేనేమి, మనకి ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని రకాల పక్కన హైవే ఉంది, సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇంకా బ్రహ్మాండంగా నాన్నగారు ఆనాడు తుమ్ముకుట్టలో ఈ ఇండస్ట్రీ పార్క్ అంటే ఏదైతే పారిశ్రామిక వాడ ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా ఇక్కడ నీళ్లు ఇవ్వడం జరిగింది. కియా లాంటి పరిశ్రమలు, అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలన్నీ కూడా తీసుకొచ్చారు. ఇటు మన హిందూపూర్కి అయితేనేమి, ఇటు మన అనంతపురం జిల్లాకి అయితేనేమి, మన సాయిబాబా జిల్లా అయితేనేమి. సో ఇవాళ రేపు ఇంకా చాలా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది పారిశ్రామికంగా. అలాగే ఇక్కడ స్థానికులకు ఉద్యోగ కల్పన కల్పించడానికి చాలా అవకాశం ఉంది. ఆనాడు ఎన్నెన్నో చేసాం మనం. ఇక ముందు ఇంకా ఇక్కడ అందరికి కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు అన్నీ అందేటట్టు తప్పకుండా ఇంకా బాగా రెట్టింపు. ఎందుకంటే రాష్ట్రం బాగా వెనకబడిపోయింది 15 సంవత్సరాలు. సో దాని యుద్ధ ప్రాతిపదికత మీద మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఇక కూటమి అటు జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఈ కూటమి ఒక నిప్పుల ఒక ఉప్పెన, ఒక అగ్నిపర్వత విస్ఫోటన, అలాగే ఒక పాశుపతాస్త్రం. ఈ శక్తిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. తప్పకుండా ఇంకా అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా ఈ హిందూ నియోజకవర్గాన్ని మొత్తం ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.